గత 10 సంవత్సరాలు రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వల్ల మన కేసీఆర్ అయితే పాలమూరు పైన ఏ పాలమూరు ప్రజలైతే 2009వ సంవత్సరంలో ఓట్లేసి ఎంపీగా గెలిపించి కేసీఆర్ కి రాజకీయ పునర్జన్మించిండ్రో ఆ పాలమూరు జిల్లా పైన పగబెట్టి మన పాలమూరుని ఇవాళ ఎడారిగా మార్చినటువంటి కేసీఆర్ 10 సంవత్సరాల పాలన చూసినాము. గత అన్యాయాన్ని తుడిచిపెట్టి ఇవాళ మన పాలమూరుకి న్యాయం చేసుకోవాలని మనం పాలమూరు న్యాయ యాత్ర చేపట్టడం జరిగింది. ఇవాళ మన పాలమూరుకి ఖచ్చితంగా న్యాయం జరగబోతుంది. మన బిడ్డ మన గడ్డ పైన పుట్టినటువంటి బిడ్డ ఇవాళ మన కష్ట సుఖాలు తెలిసినటువంటి రేవంత్ రెడ్డి గారు మనకు ముఖ్యమంత్రిగా ఇవాళ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు మీ అందరి వద్దకొచ్చి మనందరి వద్దకొచ్చి కోరడం జరిగింది. పాలమూరు బిడ్డని సోనియమ్మ తెలంగాణ పిసిసి అధ్యక్షులుగా నియమించింది. మీరందరూ కూడా పాలమూరులో ఉన్నటువంటి కాంగ్రెస్ శాసనసభ్యులని గెలిపించండి, మనము సోనియమ్మ రుణం తీర్చుకోవాలని. మీరందరూ కూడా రేవంత్ రెడ్డి గారి మాటకు తగ్గట్టుగా మన జిల్లాలో 14 నియోజకవర్గాలుంటే 12 మంది కాంగ్రెస్ శాసనసభ్యులని మనం గెలిపించుకోవడం జరిగింది. ఇవాళ వేదిక ముందు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల శ్రమ వల్ల గెలిచినటువంటి శాసనసభ్యులందరూ కూడా కాంగ్రెస్ శాసనసభ్యులుగా గర్వంగా ఇవాళ వేదిక పైన ఉన్నారు. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు మహబూబ్ నగర్ శాసనసభ్యులు, మక్తల్ వాకేటి శ్రీహరి ముద్రాజ్ గారు, నారాయణపేట పర్ణికా రెడ్డి గారు, కొడంగల్ నుంచి అయితే మన ముద్దు బిడ్డ రేవంత్ రెడ్డి గారు, దేవరకద్ర జి మధుసూదన్ రెడ్డి గారు, జడ్చర్ల అనిరుద్ రెడ్డి గారు, మన షాద్ నగర్ వీర్లపల్లి శంకర్ గారు, కల్వకుర్తి కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, అచ్చంపేట వంశీ కృష్ణ గారు, మేఘారెడ్డి గారు వనపర్తి నుంచి, నాగర్ కర్నూలు నుంచి రాజేష్ రెడ్డి గారు, వీరందరూ కూడా మీ అందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కష్టపడితే పాలమూరు ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తే ఇవాళ శాసనసభ్యులుగా ఇక్కడ ఉన్నారు. ఇవాళ మన పాలమూరు ప్రాంతానికి ఒక సువర్ణావకాశం దక్కింది. మన బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 12 మంది మన శాసనసభ్యులు ఉన్నారు. మనము రానున్న ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని మహబూబ్ నగర్ లో, నాగర్ కర్నూలులో గెలిపించుకుంటే మన ప్రాంతం నుంచి పాదయాత్ర చేసినటువంటి రాహుల్ గాంధీ గారు రేపు ప్రధానమంత్రిగా అవుతారు. మనము ఈ పాలమూరుని అన్ని విధాలుగా అభివృద్ధి పరచుకోవచ్చు అనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎక్కువగా మాట్లాడకుండా గత 10 సంవత్సరాలు ఏ విధంగా అన్యాయానికి మనం గురైనామో మనందరం చూసినాము. గత 10 సంవత్సరాలకి ఇప్పుడున్నటువంటి ప్రజాపాలనకి ఒక్క ఉదాహరణతో తేడా చెప్తా నేను. అన్నం ఉడికిందా అంటే మొత్తం అన్నం చూడాల్సిన అవసరం లేదు, ఒక్క మెతుకు చూస్తే తెలిసిపోతుంది మనకు. గత 10 సంవత్సరాలల్లో ఈ పాలమూరు జిల్లా అంటే వలసల జిల్లాగా పేరుంటే ఇవాళ పాలమూరులో ఏ మడి తడుస్తున్నా, ఏ ఎకరానికి నీరు వస్తున్నా, గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టినటువంటి జలయజ్ఞంలో భాగంగా నిర్మించినటువంటి కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, జూరాల, కోయిల్ సాగర్ ఆ ప్రాజెక్టుల ద్వారా వస్తున్నటువంటి నీళ్లే ఇవాళ మన మడులల్లో పారుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో